వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మీకును మీ కుటుంబాలకి మీ హృదయాలకి సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. మీ హృదయంలో సమాధానం లేదా? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేటి సమాజంలో ప్రతి ఇంటిలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి హృదయంలో మానవుడు కోల్పోతున్నది ఏదైనా ఉందంటే, మానవుడు ఎదురు చూస్తున్నది ఏదైనా ఉందంటే కేవలం సమాధానం కోసం మాత్రమే. అన్నీ ఉన్నప్పటికీ, ఏ కొదువ లేనప్పటికీ మానవుని హృదయంలో నెమ్మది, సమాధానం అనేది ఉండటం లేదు. కారణం ఏమిటి? ఎందుకు మనిషిగా ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ సమాధానమును కోల్పోతున్నారు? కారణం ఏమిటి అంటే, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ఇంటి గోడలలో, చేతులి వాక్యంలో, అలాగే వాక్య రూపంలో ఉంటున్నారు తప్ప మానవుని హృదయంలో ఉండటం లేదు. వాక్యం చదువుతున్నాం, గంటల తరబడి ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం. ఏమి చేసినప్పటికీ ఆ వాక్యం మన హృదయంలో ఉండటం లేదు. ఆ వాక్యం అలా మన హృదయంలో ఉండే విధముగా దేవునితో మనం సహవాసం చేయడం లేదు. మన అంతా పై భక్తి చేసేవారిగానే ఉంటున్నాం. సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటున్నాం తప్ప, పైన రంగులు పూసుకుని జీవిస్తున్నాము తప్ప అంతరంగంలో దేవునితో సహవాసం కలిగి ఉండటం లేదు. అంతరంగంలో దేవునికి చోటు ఇవ్వడం లేదు. దేవుణ్ణి కేంద్ర బిందువుగా చూడడం లేదు. దేవునికి మన ప్రవర్తన అంతటి యందు, మన జీవితం అంతటి యందు పూర్తి అధికారం ఇవ్వటం లేదు. కాబట్టే మానవుడు అన్నీ స్వతంత్రించుకున్నప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించు సమాధానమును పొందుకోలేకపోతున్నారు. అందుకే ఈ దినం దేవుడు నెమ్మది లేని, సమాధానం లేని మన హృదయాలలో, జీవితాలలో నెమ్మదిని తాను అనుగ్రహించు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నారు. అందుకోసం మనం ఏవేవో చేయాల్సిన అవసరమే లేదు. కానీ సమాధాన కారకుడైన యేసుక్రీస్తుకు సంపూర్ణంగా జీవితాన్ని అప్పగిస్తే చాలు. మనం మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ఇష్టాలు లేకుండా పూర్తిగా ఆయనకు అధికారం ఇస్తే చాలు. ఆయన తన శాంతిని మనకు అందిస్తారు. ఎవరు ఏ స్థితి, ఏ బాధ, ఏ సమస్య కూడా మన యొద్ద నుండి దొంగిలించలేని సమాధానం దేవుడు మనకు అందిస్తారు. కాబట్టి సమాధాన కర్త అయిన దేవునికి లోబడుట, విధేయత చూపించుట నేర్చుకుని ఆయన అందించే సమాధానమును స్వతంత్రించుకుందాం. ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.